అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కువైట్లోని భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు యోగా ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ అనే అంశంతో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని బుల్దివార్ క్రికెట్ స్టేడియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 2000 మందికి పైగా దౌత్యవేత్తలు, ప్రభుత్వ అధికారులు, కమ్యూనిటీ నాయకులు, యోగా ప్రేమికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కువైట్ యోగా కమిటీ అధ్యక్షురాలు హెచ్ఈ షైకా అల్ సభా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సౌదీ అరేబియాలోని అరబ్ యోగా ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నౌఫా మార్వై కూడా పాల్గొని కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. And dear members of the Indian community in Kuwait, a very warm welcome to all of you, the 12th International Day of Yoga. The universal appeal of yoga is reflected in the global support, mental well-being, emotional balance, and a better quality of life for all ages. Right position and stretch the arms straight above the head. Exhale and slowly bring your hands from the side to the starting position. Relax. We enter into Ardha Chakrasana, the half wheel posture. Hypertension patients should bend with care. Stand straight with feet 2 inches apart. Support the back at the sides of the waist with the fingers pointing down. 12th ఇంటర్నేషనల్ డే యోగా సందర్భంగా కువైట్లోని ఇండియన్ ఎంబసీ అంబాసిడర్ పరిమిత త్రిపాఠి గారి ఆధ్వర్యంలో అయితే యోగా డే సెలబ్రేషన్స్ ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం సాల్మియాలోని బొలివాడ్ పార్క్ లో నిర్వహించారు. ఈ యోగా డే సెలబ్రేషన్స్ లో కువైట్లోని ఇండియన్స్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అభిలాష, టీ న్యూస్, కువైట్.